రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేవైఎం నుంచి డాక్టర్ ప్రియాంక గారు. సో చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి అంటే ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నా చేస్తున్నారు? మేము ఈరోజు యాక్చువల్గా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈ హిందూ ఈ తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డు గురించి ఎప్పుడైతే ప్రకాష్ రాజు ట్వీట్ చేశారో అప్పటి నుంచి దేశం మీద మొత్తం హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా నిరసన చేపట్టడం జరిగింది. మా బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఖండిస్తున్నాము. బీజేవైఎం తరపున ప్రకాష్ రాజుకి ఒకటే చెప్తున్నాం అనమాట, ప్రకాష్ రాజుకు చూపించేది చెప్పు, ఓకేనా? ఇదే సమాధానం అతనికి. ఒక ఇండియన్ అయ్యుండి ఒక తెలుగు రాష్ట్రాల్లో అతను నటన చేస్తూ ఈ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సినిమాల వల్లే అతను నేషనల్ అవార్డు వచ్చి ఇక్కడే సర్వైవింగ్ అవుతూ కూడా తిరుపతి లడ్డు మీద అతను అలా ట్వీట్ చేయడం ఏమాత్రం కూడా సభ్య సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. దీనికి ఖచ్చితంగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి మాకు, లేదంటే దీని మీద తీవ్రంగా మేము ఖండిస్తూ ఆయనకు రాబోయే సినిమాల మీద కూడా విపరీతంగా దీని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. రైట్. మీరేమో సినిమాల్ని ఆపేస్తాము, సినిమాల్ని రిలీజ్ చేయనివ్వమని మీరు అంటున్నారు. బట్ సినిమా అనేది బేసిక్గా చాలా డబ్బుతో కూరుకున్నటువంటి పని, అలాగే దాని మీద చాలామంది డిపెండ్ అయ్యి ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు ఒక సినిమా వస్తుంటే మీరు అలా ఎలా అడ్డుకోగలరు? అంటే చాలామంది ఉపాధిని మీరు తీసేస్తున్నట్టే కదా. మేము సినిమాని మొత్తం అడ్డుకోవట్లేదు. సినిమాలో నటించిన ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతేనో అతనిని మాత్రం తొలగించమని చెప్తున్నాం మేము, లేదా బహిరంగంగా వచ్చి అలా తొలగించాలంటే మొత్తం మళ్ళీ రీషూట్ చేయాలి కదా. అంత అవ్వదు కదా, రీషూట్ ఏమవ్వదు. అతను ఉన్న క్యారెక్టర్ మాత్రం మనం రీషూట్ చేయొచ్చు, లేదా అతను వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పితే కనుక దీన్ని మేము యాక్సెప్ట్ చేయొచ్చు. రైట్. అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ కాబట్టి మీరు ఇంతలాగా ఇది చేస్తున్నారని అనుకోవచ్చా మేము? ప్రకాష్ రాజు క్రిస్టియన్ అనే కాదు, ప్రకాష్ రాజు ఇప్పుడు ఈ ట్వీట్ హిందూయిజం మీద ఎలా చేశారు, ఒక ముస్లిం మీద మతం మీద చేయమని, లేదా క్రిస్టియన్ మతం మీద చేయండి. ఎందుకు హిందూ మతం మీద ఇతని బిగినింగ్ నుంచి కూడా ఈ హిందూ మతం మీద ఇలాంటి ట్వీట్లు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఇంకొకటి హిందూ మనోభావాలను దెబ్బ తీసుకుంటూనే వచ్చాడు అనమాట. ఇది కూడా అందులో భాగంగానే దీన్ని మనం సెక్యులరిజం అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు.